తెలంగాణ పంచాయతీ ఎలక్షన్స్ తొలి విడత పోలింగ్ అయితే ముగిసింది. లైన్ లో ఉన్నారు అంటే 1 గంటకు క్రితమే 1 గంటకు ముందు ఎవరైతే లైన్ లో ఉన్నారో వారికైతే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే కల్పించారు. అదేవిధంగా 2 గంటల తర్వాత కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్, శ్రీపతి ఆదిలాబాద్ నుంచి, మాంతయ్య ఖమ్మం నుంచి శ్రీధర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, పోలింగ్ అయితే ముగిసింది. కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి అప్డేట్స్? మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికల మొదటి దశ ప్రక్రియ అంతా కూడా ముగిసింది. ప్రశాంతంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ అంతా కూడా సరిగ్గా 1 గంట అయ్యేసరికి ముగిసిందని చెప్పాలి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 60% పైగా పోలింగ్ ప్రక్రియ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు. నేను ఎగ్జాక్ట్గా మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. ఇప్పటివరకు సరిగ్గా 12:50 నిమిషాల వరకు కూడా ఈ టీవీలన్నీ నడిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా 189కి పైగా మండలాల్లో జరిగినటువంటి ఎన్నికల సరళి, ఎన్నికల ప్రక్రియ, అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఓటర్లు, పార్టిసిపేట్ చేసినటువంటి సిబ్బంది, అదేవిధంగా ఇతరత్ర సిబ్బంది పైన ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేసినటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారులు సరిగ్గా 1 గంట అయ్యేసరికి టీవీలన్నీ కూడా క్లోజ్ చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో 1 గంట వరకు క్యూలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఓటు వేసేటువంటి అవకాశం కల్పించారు. 1 గంట దాటిన క్యూలలో ఉన్న వారికి యథావిధిగా ఓటు వేసి బయటకు వచ్చే వెసులుబాటు అయితే ఉంటుంది. ఇక సరిగ్గా 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఉన్నాము. మనం ఎగ్జాక్ట్గా ఈబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ చూసినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి పర్సెంటేజ్ అనుకోవచ్చు, లేదంటే వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి పర్సెంటేజ్, లేకపోతే ఆయా అధికారులు ఎన్నికల సంఘానికి ఇచ్చేటువంటి జిల్లా స్థాయి అధికారులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా ఇక్కడే వీటిని పరిశీలించి ఫైనల్ చేస్తారు. ఇక్కడ నుంచి అఫీషియల్గా ఎన్నికల సంఘం అఫీషియల్ వెబ్సైట్లో బయటకు వస్తుంది. ఇప్పటివరకు దాదాపు 50% పైగా ఓటింగ్ శాతం నమోదైనట్లు అనఫీషియల్గా తెలుస్తుంది. బట్ ఇది కాస్త పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే క్యూలైన్లో నిలిచిన వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం కల్పించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీంతో పాటుగా వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా సెట్ చేసేటువంటి టీం కూడా ఇక్కడ ఉంది. ఉదయం 7 గంటల నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. కాసేపట్లో వివిధ జిల్లాల నుంచి అంటే క్యూ లైన్లో 1 గంట వరకు ఉండి ఆ తర్వాత ఓటు హక్కును వినియోగించుకుని బయటికి వెళ్ళిపోయేసరికి వచ్చేటువంటి ఫైనల్ ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం 4 గంటలలోగా దీన్ని ఫైనల్ చేసి అఫీషియల్గా వారి వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సరిగ్గా 4 గంటలకు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ గ్యాప్లో ఉప సర్పంచులకు సంబంధించినటువంటి వార్డు స్థానాలను కూడా ఖరారు చేసి అనౌన్స్ చేస్తారు. సో ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దాదాపు 8 కోట్లకు పైగా మొదటి దశ ఎన్నికల్లో 8 కోట్ల విలువ చేసేటువంటి వర్తను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఎన్నికల ప్రభావం, మొదటి దశ ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని 2వ దశ కావచ్చు, లేకపోతే 3వ దశ, 14న 2వ దశ ఎన్నికలు ఉన్నాయి, 17న 3వ దశ ఎన్నికలు ఉన్నాయి. ఈ 2 దశల్లో జరగాల్సిన ఎన్నికలపైన ఇలాంటి ప్రభావం చూపించకుండా ఉండడానికి పూర్తి స్థాయి ఏర్పాటు చేసింది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన రాణి కూమిదిని మీడియాతో మాట్లాడేందుకు ఆమె సుముఖంగా లేనట్టు తెలుస్తుంది. దాంతో రాష్ట్ర పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమిషనర్ శ్రీజ ఎప్పటికప్పుడు వివరాలన్నింటి కూడా మీడియాకు తెలియపరుస్తున్నారు. సో ఇవాళ 5 గంటల తర్వాత మొదటి దశ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు వార్డు మెంబర్ స్థానాలు గెలుపొందారు, ఎంతమంది సభ్యులు సర్పంచ్ స్థానాలు గెలుపొందారు అనేటువంటి వివరాలకు సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్.